ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది, బలం ఉన్నది, కృప ఉన్నది. ఉదయాన్నే లేవగానే ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకి మొరపెట్టడానికి, ప్రార్థించడానికి మనం మొదటగా వెతికేవారిగా ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనము. యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. మనందరికీ తెలిసిందే, పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో పాపం చేయడానికి యోసేపును తొందర చేసినప్పుడు, నా దేవుని ఎదుట ఇంత ఘోరమైన దుష్కార్యమును ఏ విధంగా చేయగలనని చెప్పి ఆ పాపమునకు శోధనకు దూరంగా పారిపోయి తన పరిశుద్ధతను యథార్థతను కాపాడుకుంటే, నీతిగా జీవించి అన్యాయంగా అతను జైలు పాలు కావలసి వచ్చింది. నీతిగా యథార్థంగా జీవిస్తున్న తన కుమారుడు అన్యాయంగా చెరసాల్లో వేయబడుతున్నాడన్న విషయం దేవునికి తెలియదా? దేవుని చేత ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకింపబడిన దావీదును కోపంతో పగతో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చంపాలని సౌలు ప్రయత్నిస్తున్న విషయం దేవునికి తెలియదా? బహునీతిమంతుడైన దేవునికి బహుప్రియుడైన దానియేలు ఈ విధంగా లోపానికి పాపానికి చోటివ్వకుండా బహు యథార్థంగా జీవిస్తున్నప్పుడు అది చూచి వారవలేని శత్రువులు తనని ఈ విధంగా చంపాలని తలంచి దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడన నెపము వేసి సింహాల బోనిలో వేసి చంపాలని ప్రయత్నించారు. ఈ విషయం దేవునికి తెలియదా? తెలుసండి. దేవునికి సమస్తమునో తెలుసు. తన బిడ్డలు అన్యాయంగా శిక్షించబడుతున్నప్పుడు వారిని ఏ విధంగా కాపాడుకోవాలో కూడా దేవునికి బాగా తెలుసు. అన్యాయంగా దూషించబడుతున్నావా? క్రీస్తును విశ్వసిస్తున్నావని నేపముతో నీ ఇంటివారు నిన్ను అవమానానికి గురి చేస్తున్నారా? నువ్వు ఏ తప్పు ఏ నేరము చేయనప్పటికీ నీవు దోషివని తీర్పు తీరుస్తున్నారా? దొంగతనం చేయనప్పటికీ దొంగ అని అనుకుంటున్నారా? నువ్వు పొందుకోవాల్సిన జీతాన్ని ప్రమోషన్ని నీకు రాకుండా చేశారా? నువ్వు కష్టపడిన సంపాదించుకుంటున్న ఆస్తిని నీది కాకుండా చేస్తున్నారా? నువ్వు న్యాయంగా పొందుకోవలసిన దానిని పొందుకోలేకపోతున్నావా? అయితే గమనించు, ఇదే స్థితి గుండా యోసేపు, దావీదు, దానియేలు వెళ్ళినవారు. ఆ స్థితిలో నిరాశ నిస్పృహలకు చోటివ్వకుండా, చింతించకుండా తాము నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడని, సమస్తమును ఎరిగినవాడని, సమస్తాన్ని చూస్తున్నవాడని తన బిడ్డల పక్షముగా తగిన సమయంలో కలగజేసుకుని అద్భుతమైన జవాబు ఇవ్వగలడని నమ్మారు. కాబట్టి వారికి జరుగుతున్న అన్యాయాన్ని సహించగలిగారు. సహనముతో విజయాన్ని సాధించగలిగారు. దేవుడు వారి పక్షమున తగిన సమయంలో కలగజేసుకుని అద్భుతమైన రీతిలో వారిని కాపాడి వారిని ఉన్నత స్థితికి హెచ్చించారు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి కృంగిపోకు, నిరుత్సాహపడకు. యోసేపు వలె, దావీదు వలె, దానియేలు వలె దేవుని మీద నమ్మకాన్ని ఉంచు. ఆయనకి సమస్తమును తెలుసు. మన దేవుడు తగిన సమయంలో ఖచ్చితంగా కలగజేసుకుని అద్భుతమైన రీతిలో విడిపించి హెచ్చించడానికి సమర్థుడు, తగినవాడు. యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలిగినట్లు ఏ విధంగా చేశారో, నీవు పొందుకుంటున్న సమస్యలను బట్టి, బాధలను బట్టి నిన్ను విడిపించడానికి తగిన కాలమందు నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీ బాధ యావత్తును, నీ చింత యావత్తును ఆయన మీద మోపు. నీకు వస్తున్న అవమానాలను, బాధలను వాటన్నిటిని దేవుని యందు నిలిపి ఆయన మీద నమ్మకంతో పరిపూర్ణంగా నీ ముందుకు నీ జీవితాన్ని సాగించు. యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉంటారు. యోసేపు మీద కనికరాన్ని చూపించిన దేవుడు మన మీద కనికరాన్ని చూపిస్తారు. యోసేపుకు అధికారుల యొక్క కటాక్షం పొందుకునే స్థితిని అనుగ్రహించిన దేవుడు నీకు నాకు కూడా మనకున్న సమస్యలను విడిపించగలిగే వారిని మన పక్షంగా ఎన్నుకుని కటాక్షం పొందినట్లు దేవుడు తప్పకుండా చేస్తారు. పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడదాం. తప్పకుండా దేవుడు మనకి కనికరాన్ని చూపిస్తారు, మనకు తోడుగా ఉంటారు, మనకు ఆదరణ కలగజేస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వలన మాత్రం మేము ఇలా ఉన్నామయ్యా.
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారయ్యా. యూసఫ్కు తోడుగా ఉన్నాను, అతని మీద కనికరాన్ని చూపించాను, కటాక్షాన్ని చూపించాను. నేను నీకు తోడుగా ఉన్నాను, నీ మీద కటాక్షాన్ని కనికరాన్ని చూపిస్తానని సెలవిస్తున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. మీ వాక్యం పట్లనైనా దేవా, మీ ప్రేమ పట్ల మేము నమ్మకంగా జీవించడానికి మీరు సహాయం చేయండి. మాకున్న సమస్యలను బట్టి, మాకున్న ఇబ్బందులను బట్టి నైనా మేము భయపడకుండానైనా మా ప్రతి సమస్యను మీ మీద ఆనుకొని సమస్తమును ఎరిగిన దేవుడు మీరని గ్రహించి మీ కృపలో వర్ధిల్లినట్లు మీరు సహాయం చేయండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డల్ని బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి, మీ కృపను వర్ధిల్లింపచేయండి అయ్యా. ఆరోగ్యంతో నింపండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. గర్భఫలంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నెలలు నిండేంత వరకు మీకు కాపుదల కృప ఆరోగ్యం దయచేయండి. పసిబిడ్డలనైనా బాలింతల్ని జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డలని యవన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకుని మీ కనికరాన్ని చూపించండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుడిగాని ఎడమగాని త్రొట్టెలకుండా నిత్యము నైనా మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. చదువుతున్న వారికి సహాయాన్ని అందించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల విషయంలో మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారిని ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకోండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని అప్పుల నుంచి విడుదల దయచేయండి. మీకు వందనాలు. రైతులు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. మా రాష్ట్రాన్ని, దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానాలని అనుగ్రహించండి అయ్యా తండ్రి. నైనా ఇంకో కరోనా వస్తుందని జనాలు భయపడుతుండగా మీరు పరిశుద్ధులు పట్టించుకుని నైనా కరోనా విషయంలోనైనా మాకు సహాయాన్ని అందించండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కనికరమైన దేవా మీకు స్తోత్రాలు. మీ కనికరాన్ని నేను మా మీద ఉంచండి తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలయ్యా. మీకే స్తోత్రాలు. అధికారుల కటాక్షం మేము పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. యోసేపునకు, దానియేలుకు, దావీదుకు అనేక మందికి తోడుగున్న దేవా మాకు తోడుగా ఉండండి తండ్రి. మీకు స్తోత్రాలు. మా జీవితంలో అద్భుతమైన కార్యాలునైనా మీ ద్వారా మేము పొందుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మేము ఎల్లప్పుడూ మీ యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగానైనా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించేవారుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఎల్లప్పుడూ మీరు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీ కృపను మా మీద అనుగ్రహించండి ప్రభా. ఈ ఉదయకాలం మీకు మొరపెడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి మొరను అంగీకరించి ఆలకించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రములనైనా ఈ ఉదయకాలం తండ్రి మా నోటి మాటలో హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. నేను ఈ రోజు అంతట్లో మీ కృపను మా మీద అనుగ్రహించండి అయ్యా. మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని దయాకిరటం ధరింపజేసి ఉన్న దేవా మీకు స్తోత్రాలు. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు అంతట్లో మీకు ఆపుదల కృప మా మీద, మా కుటుంబముల మీద అనుగ్రహిస్తారని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన కృపను మీరు వర్ధిల్లింపజేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. God bless you all.